సీఎం రేవంత్ సారు ఫారెన్ టూర్ కెళ్లి పట్నం వచ్చుడే ఆల్చం. పెట్టుబడులు కంపెనీలు పట్టుకొచ్చిండని క్యాడర్ అంతా ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఎదుర్కొనే పనులుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇన్నొద్దుల సంధి చూస్తున్న ఎదురు సూపులకు పర్దవడి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతోనున్నారు. మరి కేబినెట్ విస్తరణలా ఎవలెవలికి జాగ దక్కుతుంది, ఎవలెవలు మంత్రులు కాబోతుర్రు? అప్పుడు అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ అయ్యి మాకే మంత్రి పదవి దక్కుతుందో అని చూస్తున్న ఎమ్మెల్యేల ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఇంకింత పెరిగింది. కంపెనీలు పట్టుకొచ్చేందుకు బయట దేశాలకు పోయిన సీఎం సారియాలు రానే వచ్చే ఇంకో 2 వద్దుల్లో ఢిల్లీకి పోయేది కూడా ఉన్నదట. ఇక పోయి హైకమాండ్ తోని కూర్చొని అన్ని మాట్లాడి కేబినెట్ విస్తరణ మీద చర్చ చేసి ఏ ఎమ్మెల్యేకి ఏం మంత్రి పదవి ఇవ్వాలని కాగితాల మీద సంతకాలు పట్టుకొస్తారని ఎదురు చూస్తున్న లీడర్లు. ఇలా కొందరు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉంటే ఇంకొందరు జిల్లా పేరు మీద సామాజిక వర్గం పేరు మీద జాగ దక్కుతుందని ఆశపడుతున్నారు కొందరు. పని పీసీసీ చీఫ్ ఇవ్వాలనేది కూడా తేలిపోతుంది అనే వరకలా ఆ పోస్ట్ మీద నజర్ పెట్టిన కూడా పక్కా నాకే పదవి అనే నమ్మకంతో ప్రమాణ స్వీకారాల కొత్త బట్టలు కొలతలిచ్చే పనులు పడుతున్నారు. ఇదే టైంలో ఇంకో దిక్కు వినిపిస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ కెళ్ళి పార్టీ మారినోలే కాకుండా కొత్తగా పార్టీ మారి కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారని కొన్ని పేర్లు వినొస్తున్నాయి కదా. అగో వాళ్ళు కూడా మాకు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారుతాము, పిలిచీలు వేయకుంటే మేమెందుకు కారు దిగుతాము అని ఖచ్చితంగా అడుగుతుర్రంట ఆకు. అట్లనే ఒకవేళ వాళ్ళకి పదవులు ఇస్తే ఎన్నటి సందో పార్టీలుండి పతార వెంచిపిచ్చి పవర్ దక్కేతందుకు పనిచేసిన కాంగ్రెస్ లీడర్లు కయ్యూను లేసరో లేకుంటే అలాగే బయటికి గులు కూడా చేసే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే ఎవ్వరు చిన్నవుచ్చుకోకుండా అటు పీసీసీ చీఫ్ ఇటు కేబినెట్ల జాగా నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేద్దామని చూస్తురట. మరి చూడాలి ఎవరికి ఏం పోస్టు దక్కుతుంది ఏం కథ అనేది. మెట్రో వాళ్ళు ప్యాసింజర్లకు పండుగ బోనాంజ ప్రకటించిండ్రు. 15 ఆగస్టు గిఫ్ట్ కింద మెట్రో ప్రయాణికులకు తీపి వార్త చెప్పింది. డబ్బులు ఎవరికే ఉత్తగానే రావని తెలుసుకొని ఇప్పటి సంది నాగోల్ రైల్వే స్టేషన్ లా ఉక్కట్ల పార్కింగ్ ను తీసేసింది. బండి పార్కింగ్లు పెట్టాలంటే రొక్కం సమర్పించుకోవాల్సిందే అని రూల్ పట్టుకొచ్చింది కొత్తగా. ఉత్తర చూసి ఎత్తురా గంప అన్నట్టే చేసిండ్రు కదా గీ మెట్రో వాళ్ళు. మెట్రోకు రష్ పెరుగుడు చూసి పైసలు వసూలు చేయాలని కసి పెరిగినట్టుంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో రైల్లో అటు ఇటు పోయేటోళ్ల కోసం ఫ్రీ పార్కింగ్ సౌలత్ ఉంటుండే కదా మొదటి సంది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గాని ఫ్రీ పార్కింగ్ సౌలత్ ఎత్తేసిండ్రు. పార్కింగ్ కు పైసలు వసూలు చేసుడు షురూ చేసిండ్రు. ఒకవేళ బైకులు 2 గంటల దాకా పార్క్ చేస్తే 10 రూపాయలు, 8 గంటలు అయితే 25 రూపాయలు, ఇక 12 గంటలు అయితే 40 రూపాయలు కట్టాలన్నట. అట్లనే కార్లు 2 గంటల దాకా పార్క్ చేస్తే 30 రూపాయలు, 8 గంటలు అయితే 75 రూపాయలు, 12 గంటల దాకానైతే 120 సమర్పించుకోవాలన్నట. దానికోసం హైదరాబాద్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోమని చెప్తుర్రు. కానీ అదేమో డౌన్లోడ్ కాక అందరు మస్తు తిప్పల పడ్డారు. మీదికెళ్లి పార్కింగ్ వాళ్ళతోటి లోలులు కూడా పెట్టుకున్నారు. రాత్రికి రాత్రే పిడుగు పడ్డట్టు ఫ్రీ పార్కింగ్ ఎత్తేసి పైసలు కట్టుమనే వరకు ప్యాసింజర్లు కూడా పరేషాన్ అయిపోయినరు. మరి ఒక్క కాడనే పెడతారా, కడమ స్టేషన్లు అన్నిటికాడ కూడా ఇట్లనే పైసలు వసూలు చేస్తారా తెలియదు. ఒక్క తాన పెట్టిరంటే అంతటా కూడా గట్లనే వసూలు చేస్తుండొచ్చనే అంటుర్రు. మరి చూడాలిగా ఉన్నట్టుండి గిట్లెందుకు చేస్తుర్రు. ఏం చేసినా పబ్లిక్ తిప్పలు పడక తప్పేటట్టు లేదుగా. ఏమంటారు?